మళ్ళీ జతలు, ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. ఒక పక్క విదేశీయులు, క్షత్రియులు, శూద్రులు, బ్రాహ్మణులు. మరోపక్క చూడండి, క్వశ్చన్ పేపర్ చూడండి. మరోపక్క శాతవాహనులు, ఇక్ష్వాకులు, కార్దమకులు, కాకతీయులు. ఇప్పుడు చూడండి, విదేశీయులు అన్నాం. విదేశీయులు ఎవరు? శాతవాహనులు ఏమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా ఏంది? ఇక్ష్వాకులు ఏమైనా బర్మా నుంచి వచ్చారా? లేకపోతే కాకతీయులు ఏమంటాం దాన్ని మనం, లండన్ నుంచి వచ్చారా? లేదు కదా. కాబట్టి విదేశీయులు ఎవరు అంటే కార్దమకులు. శకులు కార్దమకులు అన్న ఒకటే, వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు. శకస్తాన్ అంటారు శకులు. శకస్తాన్ మీన్స్ ఇరాన్, పర్షియా. నెక్స్ట్ క్షత్రియులు. క్షత్రియులు ఎవరు? ఇందులో ఇక్ష్వాకులు క్షత్రియులు. శూద్రులు కాకతీయులు. కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, చౌదరి, ఇట్లా వీళ్ళందరూ కాపు శూద్రుల కిందకు వస్తాం. నెక్స్ట్ బ్రాహ్మణులు ఎవరు? శాతవాహనాస్. దట్స్ వై ఆన్సర్ ఈజ్ 3. ఏకి 3, బికి 2, సికి 4, డికి 1. ఆన్సర్ ఈజ్ 3. విదేశీయులు అంటే కార్దమకులు, క్షత్రియులు అంటేనేమో ఇక్ష్వాకులు, శూద్రులు అంటేనేమో కాకతీయులు, బ్రాహ్మణులు అంటేనేమో శాతవాహనులు. శూద్రులు అంటే తక్కువ పదం కాదు, అది వివిధ కుల వృత్తులను నమ్ముకున్న వాళ్ళు శూద్రులు. పై ముగ్గురికి సర్వీస్ చేసేవాళ్ళు శూద్రులు. సర్వీస్ అంటే వృత్తుల ద్వారా. నెక్స్ట్ 35. కాకతీయుల సామాజిక వ్యవస్థకు సంబంధించిన వ్యాఖ్యానాలను గుర్తించండి. ఏ, వర్ణ వ్యవస్థ ఉంది. బి, స్త్రీలు పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ని అనుభవించారు. సి, వృత్తుల ఆధారంగా కులాలు ఉన్నాయి. డి, బానిస వ్యవస్థ ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 స్టేట్మెంట్లు ఇచ్చినాను. ఒకటి వర్ణ వ్యవస్థ ఉంది, కాకతీయుల పీరియడ్కి వచ్చాం మనం. 2, స్త్రీలు పూర్తిగా ఫ్రీడంలో ఉన్నారు. వృత్తుల ఆధారంగా కులాలు ఉన్నాయి, బానిస వ్యవస్థ ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే యాక్చువల్లీ స్త్రీలు పూర్తి స్థాయిలో స్వాతంత్రాన్ని ఉన్నారు అనడానికి రాణి రుద్రమ పరిపాలన చేయడం. స్త్రీలు పూర్తిగా స్వాతంత్రంలో లేరు అనడానికి రాణి రుద్రమను చంపడం. నాయంకరులు తిరగబడి ఒక మహిళ ఎలా పాలిస్తుంది అని చెప్పి తిరగబడి రాణి రుద్రమను నల్గొండ జిల్లా చందుపట్ల వద్ద మర్డర్ చేశాడు కాయస్తాంబదేవుడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి వర్ణ వ్యవస్థ ఉంది, కరెక్టే. స్త్రీలు పూర్తి స్థాయిలో స్వాతంత్రాన్ని అనుభవించారు అంటే రుద్రమను చూసి చెప్పలేం. వృత్తుల ఆధారంగా కులాలు ఉన్నాయి, కరెక్టే. బానిస వ్యవస్థ కూడా ఉంది. కాబట్టి పై 4 స్టేట్మెంట్లలో బి ఒక్కటే తప్పు. ఏసీడీలు కరెక్టు. ఏసీడీలు కరెక్టు. నెక్స్ట్ 36. కాకతీయుల మల్కాపురం శాసనం ప్రకారం రుద్రమదేవి ప్రసూతి వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసిన మొదటి ప్రదేశం ఏది? మల్కాపురం, ద్రాక్షారామం, తాడికొండ, మందడం. ఫస్ట్ ప్రసూతి వైద్య కేంద్రం. ఒక మహిళ మెటర్నిటీ హాస్పిటల్స్ పెట్టించిందంటే ఆ పీరియడ్లోనే నిజంగా రాణి రుద్రమకు కాళ్లకు మొక్కాలే. ఫస్ట్ మెటర్నిటీ హాస్పిటల్ మనకి అమరావతి దగ్గర మందడంలో పెట్టించింది ఆ అమ్మ. తన గురువైన, తన తండ్రి గణపతి దేవుడి గురువైన విశ్వేశ్వర శంభు ద్వారా. మెటర్నిటీ హాస్పిటల్ స్త్రీకి జన్మ ఇవ్వడం అని అంటే స్త్రీకి పునర్జన్మతో సమానం ఆమెకు. అలాంటి ఆవిడ సేఫ్ డెలివరీ కొరకు ప్రసూతి వైద్య కేంద్రాలు పెట్టింది రుద్రమ. మందడంలో పెట్టింది మొట్టమొదటిదే. అక్కడే ఈ మందడంలోనే ఈమె కట్టిన శివాలయం కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ 37. కాకతీయుల అధికార చిహ్నం ఏది? మొదట వరాహం, అనంతరం గరుడ, మొదట ఏనుగు, అనంతరం సూర్యుడు, మొదట గరుడ, అనంతరం వరాహం, మొదట వృషభం, అనంతరం సింహం. చెప్పండి అమ్మాయిలు, చెప్పండి అబ్బాయిలు, చెప్పండి. ఇంకా వారం రోజుల్లో ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ సండే ఈరోజు 10 గంటలకి రాస్తా, 10వ 9కో రాస్తూ ఉంటారు పరీక్ష. ఏపీ హిస్టరీ రాస్తూ ఉంటారు. కరెక్ట్ వారం రోజులు. కాకతీయుల అధికార చిహ్నం ఏది? ఏది? 1 మొదట వరాహం, అనంతరం గరుడ, మొదట ఏనుగు, అనంతరం సూర్యుడు, మొదట గరుడ, తర్వాత వరాహం, మొదట వృషభం, తర్వాత సింహం. ఆన్సర్ వచ్చి మొదట గరుడ, రాష్ట్రకూటుల నుంచి తీసుకున్నారు, ఇందాకే చెప్పా. తర్వాత వరాహం, కళ్యాణ చాళుక్యుల నుంచి తీసుకున్నారు. తర్వాత కాకతీయుల అధికార చిహ్నం అని అడిగితే ఏం పెట్టమంటారు సారు? వరాహం పెట్టండి. మొదట అంటే గరుడ పెట్టండి. 37 తర్వాత 38 అమ్మ. కాకతీయుల ప్రధాన ఓడరేవు మోటుపల్లి గురించి తన రచనల్లో ఎవరు పేర్కొన్నారు? మోటుపల్లినే దేశీయ కొండాపురం అంటారు. తన రచనల్లో మోటుపల్లి గురించి ఎవరు చెప్పారు? 1 కొరివి గోపరాజు, తన రచన సింహాసన ద్వాత్రంశిక. 2 మార్కోపోలో రాసిన ట్రావెల్స్. 3 జయపసేనాని రాసిన గీత రత్నావళి. 4 కృష్ణమాచారి రాసిన సింహగిరి వచనములు. Who mentioned Motupalli seaport in his works, in his literature? మార్కో పోలో రాసిన ట్రావెల్స్లో మోటుపల్లి ఓడరేవు గురించి రాశాడు. దొంగల భయం ఎక్కువ,
అందువల్లే గణపతి దేవుడు మోటుపల్లి వర్తక శాసనం వేశాడు. చక్కటి వర్తక వ్యాపారాలు మోటుపల్లిలో జరిగినాయి. దీనికి మరో పేరు దేశీయ కొండాపురం. హిస్టరీలో లెజెండ్ మోటుపల్లి. విచిత్రమైన కాకతీయులకున్న ఒకే ఒక్క అద్భుతమైన ఓడరేవు మోటుపల్లి. నెక్స్ట్ అలానే కాకతీయులు జారీ చేసిన ఒకే ఒక్క బంగారు నాణ్యం మాడ. ఒకే ఒక్క బంగారు నాణ్యం మాడ. మాడ మాడ సోకు మాడ కాదు, మాడ. నెక్స్ట్ 39 జినేంద్ర కళ్యాణాభ్యుదయం రచించిన కవిని గుర్తించండి. గంగాధర కవి, రుద్రభట్టు, అప్పయ్య లార్య, గన్నయ్య కవి. జినేంద్ర కళ్యాణం కావ్యాలంకార సూత్ర భట్టువామన కళ్యాణకారక ఉగ్రాదిత్య. ఇన్ ది సేమ్ వే జినేంద్ర కళ్యాణాభ్యుదయం దిస్ బుక్ రిటర్న్ బై హూమ్? ఆన్సర్ ఈజ్ 3 అప్పయ్య లార్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 కాకతీయుల కాలంలో హరిశ్చంద్రోపాఖ్యానం రాసింది ఎవరు? మారణ అని తెలుసు, మార్కండేయ పురాణం రాశాడని కూడా మీకు తెలుసు. అదే మారణ హరిశ్చంద్రోపాఖ్యానం రాసిండు. అదే మారణ హరిశ్చంద్రోపాఖ్యానం రాశాడు. కాబట్టి మారణ మార్కండేయ పురాణం ఎవరైనా పెడతారు, బట్ హరిశ్చంద్రోపాఖ్యానం అంటే నోరు తెరవకుండా ఆన్సర్ చేయాలి ఇది. నెక్స్ట్ నాన్న 41 కాకతీయుల కాలం నాటి ఏ ఆలయంలోని గర్భగుడిలో శివుడు, విష్ణువు, సూర్యుళ్ళు ఉన్నారు? స్వయంభూ శివలింగ దేవాలయం హనుమకొండ, రామప్ప దేవాలయం పాలంపేట, పచ్చల సోమేశ్వరాలయం నల్లగొండ, వెయ్యి స్తంభాల గుడి హనుమకొండ. అసలు ఒక ఆలయపు గర్భగుడిలో ఒక దేవుడే ఉంటాడు. ఆడైనా ఇది శివాలయం, ఇది విష్ణు ఆలయం, ఇది సూర్యుడు ఆలయం ఇలా ఉంటాయి. కానీ ఒక గర్భగుడిలో ముగ్గురిని పెట్టారు. నిజంగా రేర్. సూర్యుడు ఉన్నాడు గర్భగుడిలో, విష్ణువు ఉన్నాడు గర్భగుడిలో, శివలింగం ఉంది. అంటే 3 చిన్న గర్భగుడులు ఉన్నాయి ఆ దేవాలయానికి. ఇలా 3 గర్భగుడులు ఏ టెంపుల్కి ఉండవు, దేశంలోనే లేవు. ఒకే ఒక్క టెంపుల్ వెయ్యి స్తంభాల గుడి కన్స్ట్రక్టెడ్ బై ఫస్ట్ ప్రతాప రుద్ర. ఇట్స్ ఏ కాల్డ్ యాజ్ రుద్రేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయం కట్టలేదు, ఒక గుట్టను చెక్కి టెంపుల్గా మలిచేశారు. ఒక గుట్టను చెక్కి టెంపుల్గా మలిచేశారు వెయ్యి స్తంభాల గుడి. అర్థమైందా నాన్న? గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 1000 పిల్లర్స్ టెంపుల్లో 3 దేవుళ్ళు ఉన్నారు. వెయ్యి స్తంభాల గుడి హనుమకొండ. ఈ దేవాలయం పైకప్పు నక్షత్రం ఆకారంలో ఉంటుంది, నక్షత్రం ఆకారంలో కనబడతా ఉంటుంది. గుడిలాగా ఉండదు, పిరమిడ్ లాగా ఉండదు, నక్షత్రం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయపు గోడలపై రామాయణ మహాభారతాలు చెక్కారు. నెక్స్ట్ చిన్న 42 కాకతీయుల ఆర్థిక పరిస్థితుల గురించిన స్టేట్మెంట్లను గమనించండి. ఫైనాన్షియల్ కండిషన్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. ఏ రెండో బేతరాజు శెట్టి సముద్రం నిర్మించాడు. బి మోటుపల్లికి ఉన్న మరో పేరు దేశీయ కొండాపురం. ఆప్షన్స్ వచ్చి 1 ఏ నిజం, బి నిజం కాదు. 2 బి నిజం, ఏ నిజం కాదు. 3 ఏ మరియు బి 2 నిజమే. 4 ఏ మరియు బి 2 ఫాల్స్. ఆన్సర్ వచ్చి ఏ మరియు బి 2 నిజమే. రెండో బేతరాజు శెట్టి సముద్రం చెరువు తవ్విండు. అలానే మోటుపల్లికి ఉన్న మరో పేరు దేశీయ కొండాపురం, నో డౌట్. 43 రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడికి మార్చింది ఎవరు? అనబోతారెడ్డి, అనవేమారెడ్డి, రాచవేమారెడ్డి, పెదకుమిటి వేమారెడ్డి. రెడ్డి రాజుల్లో చిన్ని టాపిక్ కానీ కన్ఫ్యూజన్స్ ఎక్కువ. టాపిక్ చిన్నదే, కన్ఫ్యూజన్స్ ఎక్కువరా నాన్న. ఈ క్లారిటీ చేయడానికి 4-5 క్వశ్చన్లు ఇవ్వాల్సి వచ్చింది. 2 ఇస్తాడు కానీ నేను 4 ఇచ్చా. రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చింది ఓతారెడ్డి. ఓతా విఓటిఏ ఓతా. నెక్స్ట్ ధర్మ ప్రతిష్టాను గురు. ఈ బిరుదు ఏ రెడ్డి రాజుది? 44. ఆన్సర్ ప్రోలయ వేమారెడ్డి. ఎందుకంటే ఇతగాడు శ్రీశైలంలో ఇతను పాతాళ గంగకు మెట్లు కట్టించాడు. ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. దట్స్ వై హీ గాట్ ఏ టైటిల్ ధర్మ ప్రతిష్టాను గురు. శ్రీశైలంలోని 45వ ప్రశ్న. శ్రీశైలంలోని పాతాళ గంగకు మెట్లు కట్టింది ఎవరు? నిర్మించిన రెడ్డి రాజు. ప్రోలయ వేమారెడ్డి, అనవోతారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి. ఇందాకే చెప్పా ప్రోలయ వేమారెడ్డి. ఇక్కడ పిల్లలకి మరో డౌట్ వచ్చింది. సార్ శ్రీశైలం క్యాంపస్లో లోన వీరశిరో మండపం ఎవరు కట్టారు సార్? అనవేమన అనవోతన అబ్బో. ఆన్సర్ వచ్చి అనవేమ. అనవోత ఏమో అద్దంకి నుంచి కొండవీడుకి రెడ్డి రాజ్యాన్ని రాజధాని మార్చినోడు. అనవేమ ఏమో వీరశిరో మండపాన్ని కట్టినోడు. శ్రీశైలంలోన భక్తులు తమ యొక్క అవయవాలను కోసుకొని రక్త ప్రవాహం జరిగి శివుడి కోసం చనిపోయే బిల్డింగ్ని వీరశిరో మండపం అంటారు. మొన్నే మా రవి శ్రీశైలం వెళ్ళి వచ్చారు, చూశారు కదా రవి. లోన క్యాంపస్లో శివుడి వెనక ఉంటుంది మండపం ఒకటే, కూర్చుంటారు అక్కడ కొబ్బరికాయలు కొట్టి జనాలు. అక్కడ రక్తం ప్రవహించింది రెడ్డిరాజుల పీరియడ్లో. శివుడి కోసం చనిపోయారు జనాలు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.
కాబట్టి శ్రీశైలంలో వీరశిరో మండపం కట్టింది ఎవరు అంటే వేమారెడ్డి. నెక్స్ట్ 45 విజయనగరంలో ముస్లింలకి మసీదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినది. మొదటి బుక్కరాయలు, మొదటి దేవరాయలు, రెండో దేవరాయలు, వెంకటపతి రాయలు. ఆన్సర్ రెండో దేవరాయలు. ఎందుకు అడుగుతాడంటే ఇవి బహుమనీయులకి విజయనగరానికి ఎప్పుడు యుద్ధాలే. అంత అంత ఒక రకమైన ఘర్షణాత్మక వాతావరణంలో ముస్లింలను చేర్చుకున్నాడు ఎవరు అనేది ఒక క్రేజీ క్వశ్చన్. ఎందుకంటే విజయనగరం 1336 ఏప్రిల్ 18న ప్రారంభమైనప్పుడు ఫ్లెక్స్ కింద ఏం రాశారంటే ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిందూ ధర్మాన్ని రాసిర్రు. మరి అలా రాసి ఇదేంది, మరి ఇది వ్యతిరేకం కదా, కాబట్టే బిట్ వచ్చింది. మన క్లాసులో చాలా వీడియోలు చెప్పాయి వీటి గురించి. మీరు మన లైవ్ క్లాసులు ఉన్నాయి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో. విజయనగరంలో ముస్లింలకి మసీదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది రెండో దేవరాయలు. నెక్స్ట్ 48 బైబిల్, ఖురాన్, భగవద్గీతలను తన ఆస్థానంలో పెట్టుకుని మత సామరస్యాన్ని కాపాడింది. రెండో దేవరాయలు, మొదటి హరిహరరాయలు, విరూపాక్షరాయలు, వీర నరసింహరాయలు. ఆన్సర్ వచ్చి రెండవ దేవరాయలే. బైబిల్ని, ఖురాన్ని, భగవద్గీతని తన ఆస్థానంలో పెట్టుకుని పాలించాడు రెండో దేవరాయ. 49 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ డేంజరస్ క్వశ్చన్, ఎగ్జామినేషన్ పాయింట్లో అడిగే దగ్గ క్వశ్చన్. ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రాయడం జరిగింది. ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు. మరి మురుత్తరాట్ చరిత్ర శ్రీనాథుడు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 50 విజయనగరంలో శ్రావణ బెల్గోళ కొరకు జైనులు, వైష్ణవులు ఘర్షణ పడగా ఆ గొడవను మత సామరస్యంగా ఎవరు తీర్చిదిద్దారు, ఎవరు దాన్ని పరిష్కారం చేశారు? రెండో దేవరాయలు, మొదటి బుక్కరాయలు, మొదటి దేవరాయలు, నరసింహరాయలు. ఆన్సర్ వచ్చి మొదటి బుక్క. ఇతని కాలంలో శ్రావణ బెల్గోళ కోసం జైనులు, వైష్ణవులు, శ్రీరంగం కోసం వైష్ణవులు, శైవులు ఘర్షణ పడగా ఆ గొడవని ఇతను తీర్చి మత సామరస్యం కాపాడాడు. మొదటి బుక్క. ఇతని కోడలే గంగాదేవి. ఆమె రాసింది మధుర విజయం. ఇతని కొడుకే కుమార కంప లేదా వీర కంప. ఈ వీర కంపరాయలు మధురై మీద దండయాత్ర చేసి గెలిచి వచ్చాడు. విజయనగరం మొత్తంలో ముస్లింల ఆధిపత్యంలో ఉన్న ఏకైక ప్రాంతం మధురై. అందువల్ల మధురైని ఆ రోజుల్లో మాబార్ కాదు మాబార్, ఎంఏబిఏఆర్ మధురైని మాబార్ అని పిలిచేవాళ్ళు. కాబట్టి ఇది గెలిచాడు ఆయన, కుమార కంప లేదా వీర కంప, సన్ ఆఫ్ ఫస్ట్ బుక్క. అందువల్ల కోడల ఆనందంగా గంగాదేవి మధుర విజయం రాసింది. సరే, ఏదేమైనా మత సామరస్యం కాపాడింది మొదటి బుక్క. 51 జైమిని భారతం రచించింది ఎవరు? జమిని అని ఒక పాట ఉంది వెంకటేష్ సినిమాలో. జైమిని భారతం అనగానే ఈ పాట పాడే వాళ్ళంతా జైమిని పెట్టేస్తారు. సబ్జెక్ట్ మీద కమాండింగ్ తెలుసుకోవద్దు, అంత ఈజీగా ఇస్తాడా ఏంది? జైమిని అని పెట్టేసి వచ్చారు చాలా మంది. నిన్న చూశాను నిన్న సాయంత్రం పెట్టిన టెస్ట్లో. జైమిని భారతం అనగానే జైమిని సార్ ఎటవుతాడు సార్? జైమిని భారతం రాసింది పిల్లల మర్రి పినవీరభద్ర. నాడు జైమిని పిల్లల మర్రి పినవీరభద్ర కోర్టు పోయిట్ ఆఫ్ సాళువ నరసింహరాయలు, సాళువ డైనాసిటీ, సెకండ్ రూలింగ్ డైనాసిటీ ఇన్ విజయనగర. కాబట్టి ఆన్సర్ జైమిని భారతం. జైమిని కాదు, పిల్లల మర్రి పినవీరభద్ర. ఆయనే వాణి నా రాణి అని చెప్పిన ఆయన. వాణి నా రాణి అంటే ఇంటి పక్క అమ్మాయి కాదు. నెక్స్ట్ 52 విజయనగర కాలంలో వెంకట విలాస మండపం ఏం చేస్తుంది? బిల్డింగ్. కవి కళాకారుల భవనం, నృత్య మండపం, రాజు అంతఃపుర భవనం, మంత్రిమండలి భవనం. ఆన్సర్ వచ్చి మంత్రిమండలి భవనాన్ని మంత్రులు చర్చ సెక్రటరియట్ లాగా దాన్ని ఏమంటారు అంటే వెంకట విలాస మండపం అంటారు. నెక్స్ట్ 50 ఆన్సర్ వచ్చి 53 విద్యారణ్య స్వామి, సయనాచారి వీళ్ళిద్దరు బ్రదర్స్. వీరిరువురు వేదాలపై వ్యాఖ్యానాలు ఎవరి కాల్లో రాశారు? వేదాలపై వ్యాఖ్యానాలు వీరిరువురు ఎవరి కాల్లో రాశారు? మొదటి బుక్కరాయల కాలంలో, మొదటి హరిహరరాయల కాలంలో, రెండో దేవరాయల కాలంలో, మొదటి దేవరాయల కాలంలో. ఆన్సర్ ఈజ్ మొదటి బుక్క. మొదటి బుక్కడికే వైదిక మార్గ ప్రతిష్టాపక అని బిరుదు ఉన్నది. ఈయన ఆస్థానంలోనే విజయనగరం స్థాపించినటువంటి ఆ పెద్ద ఆయన విద్యారణ్య స్వామి, ఆయన సోదరుడు శయనాచారి ఇద్దరు కలిసి వేదాలపై వ్యాఖ్యానాలు రాశారు. నెక్స్ట్ 54 ఈ క్రింది వారిలో ఎవరు వెంకటాచల మహత్యం రాశారు?
వాట్ ఏ వండర్ఫుల్ బుక్ దేర్. ఏ పూడూరు సీతారామయ్య, 2 తరిగొండ వెంగమాంబ, 3 కుప్పాంబిక, 4 కుప్పు స్వామయ్య. వెంకటాచల మహత్యం ఎవరు రాశారు? ఆన్సరు తరిగొండ వెంగమాంబ రాశారు. తరిగొండ వెంగమాంబ భవనం అని తిరుమలలో మీ అందరికీ తెలుసు. ఉచిత అన్నదాన భవనానికి తరిగొండ వెంగమాంబ భవనం అని రాసి ఉంది. ఏం రవి, ఇది ఎన్టీ రామారావు కాలంలో ఉచిత భోజనం సిస్టమ్ తిరుమలలో ప్రారంభించారు. తిరుమలలో వెంకటేశ్వరుల వారిని దర్శించుకోవడమే కాదు, ఉచిత అన్న ప్రసాదం కొన్ని ఏళ్ల నుంచి పెడుతున్నారు. నిజంగా టైం టు టైం శుచి శుభ్రత కలిగినటువంటి భోజనం పెడుతున్నారు. నిజంగా వెంకటేశ్వరుడికి మనం మొక్కాలి, మన కడుపు నింపుతున్నందుకు, మనలో ఉన్న భయాలను ఆయన పోగొడుతున్నందుకు. థ్యాంక్ యూ నాన్న. ఆ తర్వాత చిన్ను తరిగొండ వెంగమాంబ రాశారు. మంచి పోయిట్రెస్ ఆమె, మంచి ఏమంటాం దాన్ని మనం, కవి, మంచి ఏమంటాం రవి మహిళల్ని, కవితామణి, మంచి కవితామణి తరిగొండ వెంగమాంబ. చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, చిత్తూరు జిల్లాలో ఉన్నవాళ్ళు, తిరుపతి వెంకన్న పాదాల చెంతన ఉన్నవాళ్ళు మీరు ఎంత అదృష్టవంతులు చూడండి. నిజం. సరే, మిగతా వాళ్ళు కాదని కాదు, బట్ 54 క్రింది వారిలో 55 దేశవాళీ కాగితాన్ని తయారు చేసిన ప్రదేశం. పేపర్లు ఫస్ట్ తయారు చేసిన ఆంధ్రాలో ఏదో ఒకటి మైదా పూసో, ఏదో ఒకటి చెట్టు జిగురు పూసో, ఏదో ఒకటి 24 దస్తాల టావులు తయారు చేశారు. అది ఎక్కడ? గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా వేమవరం, బాపట్ల జిల్లా ప్యారిలి, విశాఖపట్నం అనకాపల్లి. మన అనకాపల్లి నుంచి మన పేరు మర్చిపోయాను రవి, అనకాపల్లిలో మన అమ్మాయి ఉన్నారుగా, మన కేజీహెచ్ క్లాసులో అమ్మాయి, అనకాపల్లి నుంచి, అరే మర్చిపోయాను, నన్ను క్షమించండి నాన్న, గుర్తు రావట్లేదురా. అనకాపల్లి నుంచి ఈ లెసన్లో పడేది మర్చిపోయాను మీ పేరు. అనకాపల్లిలో బెల్లం కదా ఫేమస్. బాపట్ల జిల్లా పేర్లి కాదు, గుంటూరు జిల్లా తెనాలి కాదు, ఆన్సర్ వచ్చి పల్నాడు జిల్లా వేమవరంలో దేశవాళీ కాగితం తయారయ్యేది మోడర్న్ ఇండియాలో, ఇది పీరియడ్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రాలో బ్రిటిషర్స్. నెక్స్ట్ 56 క్రింది వానిలో సరికాని దానిని గుర్తించుడి. 1873లో రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీ, నిజమే. 1879లో విశాఖపట్నం ఏవియన్ కాలేజీ, నిజమే. 1870 కళ్ళికోట కాలేజీ, 1885 గుంటూరు ఏసీ కాలేజీ. ఈ 4 సరికానిది ఏంటంటే 1870 కళ్ళికోట కాలేజీ కరెక్ట్ కాదు, 1885 గుంటూరు ఏసీ కాలేజీ కరెక్టే. ఇదే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ పుట్టింది. నెక్స్ట్ 57 1931 తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. దర్శకులు ఎవరు? హెచ్ఎం రెడ్డి, గూడవల్ రామబ్రహ్మ, ఎల్వి ప్రసాద్, సత్యనాగయ్య. హెచ్ఎం రెడ్డి గారు భక్త ప్రహ్లాద ఫస్ట్ టాకీ మన తెలుగునాట 1931. ఆన్సర్ వచ్చి హెచ్ఎం రెడ్డి. గూడవల్ రామబ్రహ్మం అనుకోండి, ఈయన రైతు బిడ్డ, మాలపిల్ల సినిమాలు తీశారు. గూడవల్ రామబ్రహ్మం నిర్మాతకం, దర్శకుడు ఆయన. ఎల్వి ప్రసాద్ గారంటే దర్శకులు కమ్మో తొలితరం సినిమా ఆద్యులు ఎల్వి ప్రసాద్. తర్వాత చిత్తూరు నాగయ్య అంటేనేమో బహుశా హాస్య నటులు తొలితరం సినిమాల్లో, బ్లాక్ అండ్ వైట్. 50 స్థానం నరసింహారావు ఒక తొలితరం సినీ నటుడు, తొలితరం నాటకాల్లోని మహిళా పాత్రధారి, తొలితరం నాటకాల్లో గేయ రచయిత, నన్ ఆఫ్ ది అబౌవ్, వీరెవరు కాదు. స్థానం నరసింహారావు, అక్కినే నాగేశ్వరరావు, బళ్ళారి రాఘవ, వీళ్ళు ముగ్గురు తొలితరం నాటకాల్లో మహిళా పాత్రలు వేసిన వాళ్ళు. అంటే నాటకాల్లో మహిళలు పాత్రలు వేయడానికి వచ్చేవాళ్ళు కాదు, అదొక అవమానంగా భావించేవాళ్ళు ఆ రోజుల్లో. అందువల్ల మగాళ్లే మహిళా పాత్రలు వేయాల్సిన పరిస్థితి. అక్కినే నాగేశ్వరరావు గారు వేశారు, బళ్ళారి రాఘవ వేశారు, స్థానం నరసింహారావు గారు వేశారు. ఇక ఈ ముగ్గురులో స్థానం నరసింహారావు గారు అసలు మహిళా పాత్ర వేస్తే అసలు నేనే రాధనోయి అని ఆయన ఇట్లా అన్నారంటే అసలు మామూలుగా ఉండదు. ఆయన నడక, ఆంగికం, వాచికం, నడత, అభినయం, హావభావాలు మహిళను తీసి పక్కన పెడతాయి, అంత చేస్తాడు ఆయన. స్థానం నరసింహారావు గారు గ్రేట్ 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 గ్రేట్. 59 హితవాది పత్రికను ఎడిటర్ ఎవరు? ఎడ్మండ్ షార్కే, జిఎస్ టేలర్, జార్జ్ క్రాన్, కాంబెల్. ఊరికా ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు పత్రికతో నడుపుతారు, మెంట్లా నీకు ఏమవుతావు ఆయన అని మీరు అడగొచ్చు. కనుకనే రేపు ఎగ్జామినర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హితవాది ఎడ్మండ్ షార్కే అని ఆయన తెలుగు నేర్చుకుని తెలుగులో ఈ పత్రిక నడిపాడు. ఓకేనా? తెలుగులో ఈ పత్రిక నడిపాడు మహానుభావుడు ఎడ్మండ్ షార్కే.
జిఎస్ టేలర్ ఏమో చందాలు వసూలు చేసి స్కూళ్ళు పెట్టాడు రాజమండ్రి ఏరియాల్లో, అది ఒకసారి అడిగారు. నెక్స్ట్ 60 విక్టోరియా బాలిక పాఠశాలను రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1900, 1915, 1905, 1918. విక్టోరియా పాఠశాల కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో ఇప్పటికీ ఉంది. ఆన్సర్ 1905. ఒక్కసారి రాజమండ్రి వాస్తవ్యులు విక్టోరియా పాఠశాల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకురండి. కారణం రేపు ఈ బిట్ వస్తే మనకు ఓ మార్కు పెరిగిద్ది. 1,00,000 మంది కన్నా ముందు ఉంటాం, 20,000 మంది 30,000 మంది కన్నా ముందు ఉంటాం. ఒక్కసారి వెళ్ళి చూసి రండి స్కూల్ని. ఈరోజు సైకిల్ వేసుకుని వెళ్ళి విక్టోరియా పాఠశాల రాజమండ్రి వాళ్ళు ఈ వీడియో వింటున్నా, ఈ లైవ్ క్లాస్ వింటున్నా రాజమండ్రి వాళ్ళు ఉంటే ఒక్కసారి చేయొత్తండి, ఉంటే ఒక్కసారి మెసేజ్ పెట్టండి, ఒక్కసారి ఈ స్కూల్ చూసి రండి. విక్టోరియా బాలికల పాఠశాల రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పెట్టారు 1905. నెక్స్ట్ కాండ్రేగుల జోగిపంతులు ఒక. కాండ్రేగుల జోగిపంతులు ఒక రచయిత, నాటకర్త, చిత్రకారుడు, దుబాసి. కాండ్రేగుల జోగిపంతులు ఒక ఏమిచ్చాం? రచయిత, నాటకకర్త, చిత్రకారుడు, దుబాసి. ఆన్సరు రచయిత, నాటకకర్త, చిత్రకారుడు, దుబాసి. తుపాసి కాదు, దుబాసి అంటే ద్విభాషి. ద్విభాషి అంటే 2 భాషలు మాట్లాడేవారు. 2 భాషలు మాట్లాడేవారు వీరి పేరు కాండ్రేగుల జోగిపంతులు. వీరే ఉత్తర సర్కారులను బ్రిటిష్ వాళ్ళకి నిజాం నవాబుతో మాట్లాడి ఇప్పించిన దుబాసి. కాండ్రేగుల జోగిపంతులు, ఏనుగుల వీరాస్వామి, వీళ్ళందరికీ 2 భాషలు వచ్చు. దట్స్ వై వాళ్ళను ద్విభాషి కాలగమనంలో దుబాసి అయింది. ఆ తర్వాత 61 అయింది కదా. 61 తర్వాత ఒక నిమిషం ఉండండి. 61 తర్వాత 62 బిట్ చెప్తాను. 62 మనం చివరికి చేరుకున్నాం మనం. 62 ఒక్క నిమిషం ఉండండి. 62 ఇందులో ఉంది, అందులో ఆ పేపర్లో కాలేజీలో పెట్టి వచ్చా. 62 నాన్న. ఉమ్మడి కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి భాగవతులకి అగ్రహారంగా ఇచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? ఆన్సర్ వచ్చి అబుల్ హాసన్ తానీషా గోల్కొండ సుల్తానులో చివరోడు. ఈయన మచిలీపట్నం ఓడరేవుకి బయలుదేరి దారిలో కూచిపూడి అవుట్స్క్రిట్స్లో ఈయన అక్కన్న మాదన్నలు నిద్రపోయారు కథ రెస్ట్. అప్పుడు దూరంగా కూచిపూడి గ్రామంలో తాంగ్ తగ్దై తాంగ్ తక్దై తాంగ్ తగ్దై తాంగ్ అని చెప్పి ఒక రాగం వినపడుతుంది. ఇదేదో లయబద్ధంగా ఉందని అనుకున్నటువంటి ఈయన మారువేషాలు వేసుకుని ఆ దేవాలయ ప్రాంగణానికి వెళ్తే ఊళ్ళో ఆ కూచిపూడి నాట్యం చేస్తున్నారు మనోళ్ళు. ఇది నచ్చి నృత్యం చేస్తున్నారు. ఇది నచ్చి వాళ్ళకి ఆ గ్రామమే రాసి ఇచ్చేశాడు, కూచిపూడి గ్రామాన్ని. వచ్చే ఆదాయం మొత్తం ఈ నాట్యానికి పెట్టండి అని. ఇక్కడ ఈ నృత్యమే తమిళనాడు మేలటూరు వెళ్ళి భరతనాట్యం అయింది. భరతనాట్యానికి అమ్మ మన కూచిపూడి ఇచ్చింది అబుల్ హాసన్ తానీషా, ఒక ముస్లిం. నెక్స్ట్ ఆంగ్లేయులకి మచిలీపట్నాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా రాసిచ్చిన సంవత్సరం. ఇది చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడుగుతాడు. 1611. నెక్స్ట్ 64 జాతీయోద్యమ కాలం నాటి ఈ 4 సంఘటనల్లో నిజం కానిది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను 1852లో గాజుల లక్ష్మీనరసింహం చెట్టి స్థాపించారు. 2 1885లో పార్థసారథి నాయుడు ఆంధ్రప్రకాశిక అనే మొదటి రాజకీయ పత్రిక ప్రారంభించారు. 3 1884లో పివి రంగయ్య నాయుడు మద్రాస్ మహాజన సభను ఏర్పాటు చేశారు. 4 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1900లో మద్రాస్ బీచ్ సమావేశం జరిగింది. ఏది కరెక్ట్ కాదు? ఆన్సర్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని 1852లో గాజుల లక్ష్మీనరసింహం చెట్టి స్థాపించింది నిజం. 51 or 52 పర్వాలా, డోంట్ వరీ. 1885లో పార్థసారథి నాయుడు ఆంధ్రప్రకాశిక పత్రికను నడిపారు. ఇది అడిగారు ప్రీవియస్లో, కరెక్టే. రంగయ్య నాయుడు 1884లో మద్రాస్ మహాజన సభ స్థాపించారు. ఇది కరెక్టే. బట్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మద్రాస్ బీచ్ సమావేశం 1905లో జరిగింది కానీ 1900లో కాదు. యాక్చువల్లీ 1900లో బెంగాల్ విభజనే జరగల. క్వశ్చన్ నెంబర్ 65 జతలు నవశక్తి, ఆంధ్ర భాష సంజీవిని, ప్రభ, దెన్ ఆల్సో ఆంధ్రపత్రిక. ఎదురుగా కొక్కొండ వెంకటరత్నం, మధురి అన్నపూర్ణయ్య, గద్దె లింగయ్య, కాశీనాథుని, నాగేశ్వరరావు పంతులు.
నవశక్తి మధురి అన్నపూర్ణయ్య కమ్యూనిస్ట్ పత్రిక, ఆంధ్ర భాషా సంజీవిని కొక్కొండ వెంకటరత్నం పంతులు, లోకరంజని కూడా ఆయనే, ప్రభా పత్రిక గద్దె లింగయ్య, ఆయన గదర్ పార్టీలో పనిచేసిన తెలుగు వ్యక్తి గద్దె లింగయ్య, నేను నా దేశం అని బుక్ కూడా రాశాడు. తర్వాత ఆంధ్రపత్రిక మీ అందరికీ తెలుసు, కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు, ఈయన మద్రాసు నుంచి ఆంధ్రపత్రిక వెలువడేది, ఆ తదుపరి ఆ పత్రిక బాంబే నుంచి వెలువడేది, తర్వాత మద్రాసుకు మార్చారు. ఈ ఆంధ్రపత్రిక కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు మంచి వ్యాపారవేత్త, అలానే ఆయన భారతి అనే మాసపత్రికను నడిపారు కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు. అలానే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు అమృతాంజన్ ప్రోడక్టు ఆయనదేను, ఆంధ్రపత్రిక చదివి అమృతాంజన్ ఇట్లా రాసుకునేవాళ్ళంట, జస్ట్ కామెడీ. నెక్స్ట్ నాన్న 66 1916 నవంబర్ 20న ఏర్పడిన జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఎవరు లేరు? నటాషా మొదలియార్, పిటి త్యాగరాయ చెట్టి, టిఎం నాయర్, కేఎం నాయర్. జస్టిస్ పార్టీ మీద 2 బిట్లు పక్కా, ఏ రూపంలో అయినా రావచ్చు, ఈ రూపం అనే కాదు. జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుల్లో 1916 నవంబర్ 20న జస్టిస్ పార్టీ పుట్టింది మెడ్రాస్లోనూ కోయంబత్తూరు అనుకుంటా ఎక్కడో. బట్ దాని స్థాపకుల్లో లేనిది ఎవరంటే కేఎం నాయర్ అనే ఆయన లేడు. టిఎం నాయర్ ఉన్నాడు, పిటి త్యాగరాయ చెట్టి ఉన్నాడు, నటేషా మొదలియార్ ఉన్నాడు, అమ్మాళ్ళ్ అని మరొక మహిళ కూడా ఉన్నది. 67 బ్రెయిన్ ఆఫ్ జస్టిస్ పార్టీ అని ఎవరిని పిలుస్తారు? జస్టిస్ పార్టీ మెదడు. తెలుగులోకి మార్చుకుంటే జస్టిస్ పార్టీ మెదడు, బ్రెయిన్ ఆఫ్ జస్టిస్ పార్టీ. వాట్ ఏ వండర్ఫుల్ బిట్ దేర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరు? మొదలియార్, టిఎం నాయర్, త్యాగరాయ చెట్టి, తాయారమ్మాళ్. ఆన్సర్ వచ్చి మొదలియార్ అనే ఆయన బ్రెయిన్ ఆఫ్ జస్టిస్ పార్టీ. యు గాట్ ఏ టైటిల్, అంటే సిద్ధాంతకర్త. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 68 ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఒక గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యులు, సహకార ఉద్యమానికి వ్యవస్థాపకులు, జాతీయ ఉద్యమ రచనలకు ఆద్యులు, నాటక కళకు ఆద్యులు. ధర్మవరం రామకృష్ణమాచారి ఆంధ్ర నాటక పితామహులు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 69 గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య స్థాపించిన ప్రకటనలకు సంబంధించింది. ఆంధ్ర భారతి పత్రిక స్థాపించారు, గ్రంథాలయ సర్వస్వం పత్రిక స్థాపించారు. ఆప్షన్ ఏ నిజం బి నిజం కాదు, బి నిజం ఏ నిజం కాదు, ఏ మరియు బి 2 ఫాల్స్, ఏ మరియు బి 2 నిజం. అయ్యంకి వెంకటరమణయ్యకు సంబంధించి ఫాదర్ ఆఫ్ గ్రంథాలయ మూమెంట్ ఇన్ మోడర్న్ ఆంధ్ర, ఈయనకు సంబంధించి ఆంధ్ర భారతి అనే పత్రిక స్థాపించింది నిజం అయ్యంకి వెంకటరమణయ్య గారు. గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను స్థాపించింది నిజం. మీరందరూ లైబ్రరీలో చదువుకుంటున్నారు, లైబ్రరీలో కూర్చుంటున్నారు, లైబ్రరీని అడగండి. గ్రంథాలయ సర్వస్వం అనే మ్యాగజైన్ ఉంటుంది, ఎవ్రీ మంత్ వస్తుంది. ఒకసారి దాన్ని తరిగించి చూడండి, దాని మీద బిట్ వస్తుంది. తర్వాత వచ్చి 70 ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు మద్రాసు ముఖ్యమంత్రి ఎవరు? ఇన్ ది ఇయర్ ఆఫ్ 1952 కుమారస్వామి రాజా, రెడ్డి నాయుడు, అన్నా దురై, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆన్సర్ వచ్చి సి రాజగోపాలాచారి. 71 ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ క్రింది వారిలో ఎవరు పనిచేశారు? నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం, దామోదరం సంజీవయ్య, భవనం వెంకటరామిరెడ్డి. ఎవరు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆంధ్ర రాష్ట్ర, నేను ఆంధ్రప్రదేశ్ అంటల్లా, మద్రాసు రాష్ట్రం అంటల్లా, విశాలాంధ్ర అంటల్లా, నేను ఏమంటున్నా? ఆంధ్ర రాష్ట్రం అంటున్నా. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం, రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి దగ్గర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, అంతే. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం అయిపోయి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయింది. అప్పుడు నీలం సంజీవరెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం లేకుండా చేశారు. తాను ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా చేసిన ఆయన తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యి, ఆ డిప్యూటీ సీఎం ఎందుకు, డిప్యూటీ సీఎం ఆరవ వేలుగా వర్ణించాడు నీలం సంజీవరెడ్డి. మరి అప్పుడు తెలంగాణ హృదయాలు హట్టవా? ఈయన డిప్యూటీ సీఎం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి. ఈయన సీఎం అవగానే ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, 3 ప్రాంతాల ఆంధ్రప్రదేశ్కి, యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్కి ఈయన డిప్యూటీ సీఎం పెడతానని పెద్ద మనుషుల ఒప్పందంలో ఒప్పుకొని డిప్యూటీ సీఎం లేకుండా చేసి, డిప్యూటీ సీఎం ఏడి అని అడిగితే 6వ వేలు ఎందుకు డిప్యూటీ సీఎం అన్నారు? 6వ వేలు అంటే 5 వేలు ఒక చెయ్యి అంటారు. 6 వేలు అదనం కదా, ఇది ఎందుకు ఇబ్బంది, అనవసరం అన్నట్టు ఆయన ఎటకారం చేసి చెప్పడం నీలం సంజీవరెడ్డి. డిప్యూటీ సీఎం ఎందుకు 6వ వేలు అన్నాడట ఆ రోజుల్లో నీలం సంజీవరెడ్డి. ఇలాంటి నేపథ్యం. సరే, ఏదేమైనా ఆన్సర్ వచ్చి నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ 72 1956 పెద్ద మనుషుల ఒప్పందానికి కారణాన్ని గుర్తించము. తెలంగాణ పట్ల వివక్ష నిరోధానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి, తెలంగాణ ఆంధ్ర నాయకుల మధ్య విభేదాల నిరోధానికి పైవన్నీయు. పెద్ద మనుషుల ఒప్పందం 56లో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఫిబ్రవరిలో జరిగింది.
దీనికి ఎందుకు జరిగిందబ్బా? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే తెలంగాణ పట్ల వివక్ష నిరోధానికి. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ రక్షణలకి అతిపెద్ద ఒప్పందం. దట్స్ వై దిస్ ఒప్పందం కాల్డ్ యాజ్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అంతకుముందు 6 సూత్రాల పథకం, 370 రక్షణ, 6 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, 8 సూత్రాల పథకం, అబ్బు ఎన్ని వచ్చినా తెలంగాణ రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడేమైంది, చివరిలో పెద్ద మనుషుల ఒప్పందం అని పెట్టారు. కానీ ఇది సిరాచుక్కలు ఆరకముందే ఆంధ్ర నాయకుల చేత ఉల్లంఘించబడింది. అందువల్ల 69లో 10 ఏళ్ళు నిండకముందే జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే ఉద్యమాలను తెలంగాణ ప్రజలు తీసుకురావడం జరిగింది. అలాగని తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు విరోధులు కాదు. ఆంధ్ర అనే జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుగుండినులు, కాకతీయులు అందరినీ కలిపేలారు. ఒక నది నీరుని తాగుతున్న వాళ్ళం, ఒక అన్నదమ్ములు కాలేమా అని అనుష్క అడిగినట్టుగా మనం అన్నదమ్ములమే. కొంతమంది ఆంధ్ర రాజకీయ నాయకులు, కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు చేసిన యదవ పనుల వల్ల రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆంధ్రులకి ఈ ప్రాబ్లం వచ్చింది. అది పరిస్థితి. సరే, ఎనీహౌ నెక్స్ట్ కత్తి లాంటి బిట్ వస్తుంది. ఈ 72కి ఆన్సర్ పైవన్నీ. అంటే పైవన్నీ అంటే తెలంగాణ పట్ల వివక్ష నిరోధానికి నిజమే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి నిజమే, తెలంగాణ ఆంధ్ర నాయకుల మధ్య విభేదాల నిరోధానికి నిజమే. పైవన్నీ కరెక్ట్. 73 ఎన్టీ రామారావు గారు పేదల ఇళ్ల కొరకు ఏర్పాటు చేసిన పథకానికి ఏం పేరు ఉండింది? ఎన్టీఆర్ గృహవసతి, ఎన్టీఆర్ బసది, అన్నా కాలనీలు, నీడ. నాకు తెలిసి చాలామంది అన్న కాలనీలు పెట్టారు. ఆన్సర్ వచ్చి నీడ. ఆ ప్రోగ్రాం పేరు నీడ. నెక్స్ట్ 74 70వ దశకంలో ఆంధ్రాలో నక్సల్ ఉద్యమం ప్రారంభమైన గ్రామం? పలాస, కారంచేడు, తగరపు వలస, గరుడభద్రం. సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాల సత్యం, రామం, ఇలాంటి వాళ్ళందరూ, తరిమేళ నాగిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ సమసమాజ స్థాపన కోసం నక్సల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ? గరుడభద్రం అనే ఊళ్ళో 1969, 70 దశకంలో. చాలామంది చనిపోయారు, త్యాగాలు చేసి చచ్చిపోయారు. ఈరోజు డెడ్ లైన్ పెట్టి రోజుకి 30 మందిని లేపుతున్నారు, రోజుకి 15 మందిని లేపుతున్నారు, రోజుకి 10 మందిని లేపుతున్నారు, రోజుకి 8 మందిని లేపుతున్నారు. డెడ్ లైన్ పెట్టి మరీ ఎన్కౌంటర్లో లేపుతున్నారు. ఎన్కౌంటర్లో వాళ్ళు మన అన్నదమ్ములే కదా, ఇది డెమోక్రసీ కదా, కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పోతాయి కదా, మాట్లాడవచ్చు కదా. టార్గెట్ పెట్టి చంపేస్తే ఎట్లా? తర్వాత 75 1978లో చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గం నుండి గెలిచి తొలిగా శాసనసభలో ప్రవేశించారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కాంగ్రెస్ తరఫున సినిమాటోగ్రఫీ మంత్రిగా 78లో శాసనసభలో రంగప్రవేశం చేశారు అంటే ఆన్సర్ వచ్చి చంద్రగిరి. ఆన్సర్ వచ్చి చంద్రగిరి. ఇది క్వశ్చన్ పేపరు నాన్న, ఇది క్వశ్చన్ పేపరు. కాబట్టి దాదాపు 600 మంది వరకు రాశారు, బాగా రాశారు. తక్కువ మార్కులు వచ్చినా ఏం భయపడకండి, ఈ క్వశ్చన్ పేపర్ రాదుగా, ఈ మోడల్లో వస్తుంది. తగిలితే కొన్ని క్వశ్చన్లు తగులుతాయి, ఈ మోడల్లో వస్తుంది. కాబట్టి మీ సామర్థ్యాల పరీక్ష వరకే ఇది. అంత మాత్రాన మనం నీరసపడి ఏమన్నా సొమ్మశీలి పడిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నీళ్లు చల్లి నేను లేపాలి మిమ్మల్ని. ఇదే వస్తుందని కాదు, ఈ మోడల్లో వస్తాయని చెబుతున్నా. ఇది వస్తుందని కాదు, కొన్ని తగిలితే తగలవచ్చు కూడా, 25 ఏళ్ల అనుభవం కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి. ఇంకా వారం రోజులే ఉంది, కరెక్ట్గా వారం డేస్ ఉంది. ఇంకా జాగ్రత్తగా చదవండి. నేను చెప్పిన ఈ మెథడ్లో చదువుకోండి. ఇప్పుడు ఇంకా 6 రోజులు ఉంది తెల్లారితే. ఏది ఈరోజు సండే ఎన్నో తారీఖు రవి? 16/2/2025 ఈరోజు. ఇక రేపటి నుంచి లెక్కేసుకుంటే 6 రోజులు ఉంది. ఒకరోజు ఈ మోడల్లో ఏపీ హిస్టరీ మొత్తం చదివేయండి. ఆల్రెడీ చదివి ఉన్నారు కదా. ఈ ప్రశ్నల పరంపరలో ఈ విధంగా ఒకసారి చదివి చూడండి. కొత్తవి చదవద్దు, చదివిన దాంట్లోనే మళ్ళీ ఈ కోణంలో ఆలోచన చేస్తూ చదవండి. ఒక్కరోజు చాలు. అందువల్ల కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, మిమ్మల్ని నేను కోరేది 11th అవర్లో ఎగ్జామ్ పెడితే ఏం చేద్దాం? 11th అవర్ అంటే చిట్ట చివరగా పుసుకునే ఎగ్జామ్ పెట్టేశారనుకోండి, మనం ఏం చేయగలం? రాయడం తప్ప. అందువల్ల రోస్టర్ పాయింట్లు కరెక్ట్గా ఇవ్వాల్సింది గత ప్రభుత్వం.
వైసీపీ ప్రభుత్వం హడావుడిగా ఎలక్షన్ క్లైమాక్స్కి రోస్టర్ పాయింట్లు అని చెప్పేసి హడావుడిగా డిఎస్సి, ఆ డిఎస్సిలోనేమో టెట్కిను అసలు డిఎస్సి ఎగ్జామ్కి టైం లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం, గ్రూప్ 2 గందరగోళం. వాళ్ళు కొంచెం ఆ రోస్టర్ పాయింట్లు కరెక్ట్ చేయాల్సింది జీఏడీలో. సరే, అది అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది. ఈ 9 నెలల్లో ప్రస్తుత ప్రభుత్వం అన్న వాటిని సరిచేయాలిగా కమిటీ వేసి పిల్లలు గోల పెడుతున్నారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఆ పార్థసారథి అనే బాబు పాపం, ఆయనతో పాటు ఇంకా మిగతా వాళ్ళు పేర్లు నాకు అంత ఐడియా లేవు, నన్ను క్షమించండి, తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం తరపున వెళ్ళి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి కదా. 9 నెలల్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే ఎలా? సరే, ఆ ప్రభుత్వం తప్పు చేసింది, మీరు కూడా చేస్తారా? తప్పు కదా. పిల్లలు నారా లోకేష్ గారు యువగళం అప్పుడు తిరిగి సార్ ఇట్లా మాకు క్యాలెండర్ ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే వారు హామీ ఇచ్చారు. జనవరి 12 క్యాలెండర్ అన్నారు, మళ్ళీ క్యాలెండర్ కూడా లేదు. అంటే ఎలక్షన్లప్పుడేమో మా నిరుద్యోగ యువత ఎలక్షన్లప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది గెలవడానికి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత లీస్ట్ ఆప్షన్ అవుతుంది. వీళ్ళేముందులే అని అర్థం అవట్లా. 9 నెలల్లో మీరు ఆ సమస్య సాల్వ్ చేయడమో, లేదా ఇప్పుడు లాస్ట్కి వచ్చినాక పిల్లలు గోల పెడుతున్నారు కదా. పిల్లలు గోల పెట్టినప్పుడు మీరు గబగబా ఆలోచన చేసి ఒక కమిటీని వేసి పరీక్ష సజావుగా సాగిపోయేటట్టు చేసి పిల్లల్లో ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేయడం అనే బాధ్యత. పిల్లలు పర్సనల్ సమస్య అయితే తల్లిదండ్రులు చెప్పుకుంటారు, ఇది జీవనం సమస్య, జీవితపు సమస్య, నూరేళ్ల సమస్య. ఎవరు చెప్పుకుంటారు? తండ్రి లాంటి ప్రభుత్వానికి చెప్పుకుంటున్నారు, మొరపెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం కానీ గెలిచిన ఎమ్మెల్సీలు కానీ కనీసం దీని మీద ఒక్క ప్రకటన కూడా ఇవ్వట్ల. పిల్లల్ని సీరియస్గా తీసుకోకండి, పిల్లల్ని కోపానికి తీసుకోకండి. నిన్న పిల్లలు మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో, పెట్టి కూడా వాళ్ళు కూడా ఏమన్నారు, మేము రాయడానికి రెడీయే, మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాం, మేము కూడా రాస్తాము, రాయడానికి రెడీయే. కానీ తండ్రి లాంటి ప్రభుత్వం మాకు ఒకటి ఇవ్వాలి కదా, ఆ తర్వాత పరీక్ష రద్దు చేస్తే ఎలాగా, ఒకటి ఇవ్వాలి కదా అని వాళ్ళు అంటున్నారు. అయితే పరీక్ష ఏర్పాట్లు మాత్రం ఏపీపీఎస్సీ చకచకా జరిపేస్తుంది. ఏమంటాం, సెంటర్లు కేటాయించేసింది. ఆ పరీక్షకు పూర్తి సన్నాహాలన్నీ అయిపోయినాయి. పరీక్షకి ఒకవేళ 11th అవర్లో ఎగ్జామ్ జరిగితే అప్పుడు మీకు ఇబ్బంది అయ్యిద్దనే నా ఘోష. అందువల్లే దయచేసి ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు అనేది అదే. ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు కూడా వాళ్ళు ఈ సమస్యను మాట్లాడాలిగా, ఈ సమస్య గురించి మాట్లాడాలిగా. ఈ ఇద్దరు గట్టి నాయకులు ఇద్దరు పోటీ చేస్తున్నారు గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం. 27 ఎప్పుడో ఎలక్షన్లు ఉన్నాయి, మరి మాట్లాడాలిగా. 92,000 మంది జీవితాలు కదా, మాట్లాడాలిగా. కనీసం మాట్లాడకపోతే ఎట్లా? ఇది రిక్వెస్ట్ అని కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? మేమేమి చేస్తాం, మీకు ఇది చేస్తామని వాళ్ళిద్దరూ మాట్లాడాలిగా. ఇద్దరు నాయకులు మాట్లాడకపోతే ఎలా? ఎలక్షన్లో గెలిస్తేనే ముఖ్యమా? పిల్లల అభిమానం పొందొద్దా? తెలుగుదేశం పార్టీ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు 3 గెలిపించారు నిరుద్యోగ యువత. 3 రాయలసీమలో 2 అనుకుంటా, అటు మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 1. ఎవరు? కేవలం మీరే గెలిపించారు. మరి అట్లాంటిది ఇప్పుడు పట్టభద్రుల్లో పోటీ చేస్తూ గుంటూరు కృష్ణాల్లో పోటీ చేస్తున్న వాళ్ళు కనీసం పట్టించుకోకపోతే ఎట్లా? అర్థం అట్లా కనీసం పట్టించుకుని ఈ సమస్యలు సాల్వ్ చేసుకోవాలి కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. నాయకులకి విజ్ఞప్తి, పిల్లలకు కాదు, స్టూడెంట్స్కి కాదు, మా ఉద్యోగార్థులకు కాదు, నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియో ద్వారా. దయచేసి ఈ సమస్యను సాల్వ్ చేయండి, ఒక కమిటీ వేయండి, ఎగ్జామ్ సజావుగా 23వ తారీఖు జరిపించేయండి. పిల్లలు రోదన అవుతుంది కానీ పట్టించుకోకపోతే ఎట్లా? హిస్టరీ రఫీ సారు 26 ఏళ్ళ నుంచి పిల్లలతో ఉన్నాడు. బాధేస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఒకటేనా? కాదు కదా. ఒకసారి ప్రభుత్వం ఆలోచించి పిల్లలకి మంచి నిర్ణయం తీసుకోవాలి. 23 ఎగ్జామ్ సజావుగా జరగాలి. అదే పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి పిల్లలకు హామీ ఇవ్వాలి. కాబట్టి 11th అవర్లో ఎగ్జామ్ జరిగే ఛాన్సులు ఎక్కువ కనబడుతున్నాయి. దయచేసి చదవడం మాత్రం మీరు ఇంత పక్కన పెట్టొద్దు. దయచేసి మీకు దండం పెడతా. మీకు న్యాయం జరగాలి, జరుగుతుంది. అదే పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపాకండి. గట్టిగా 6 రోజులే ఉంది, ఇంకా ఉంటాను. మరి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ప్రభుత్వం అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని చేతులెత్తి కోరుతూ సీరియస్ ప్రిపరేషన్ ఆపొద్దని కోరుకుంటూ మీరు పరీక్ష రాసేయాలంతేను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఈలో ప్రభుత్వం నిర్ణయం ఇస్తుందని అనుకుందాం మనం. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.